వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. మనం చేసిన తప్పులకి మనం కాకుండా వెనకాలను కూడా బాధ పెడతాం. చెప్పాను కదా, ఈ జూదం అన్నది ఎంత వరకు తీసుకెళ్తుందని. ఈ రోజునాడు నా వాళ్ళందరినీ వదులుకొని నేను అబుదాబి రావాల్సి వచ్చింది. ఏంటంటే బతుకు తెరువు కోసం ఉన్న అప్పులు తీర్చాలి కాబట్టి. అందరు అప్పులు కూడా తీరుతాను. ఎంత కష్టమైనా ఇక్కడికి వచ్చి చేయాలి, చేస్తాను. నిజంగా ఏంటంటే చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. అందరిని పిల్లలను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాను. కానీ అప్పులన్నీ త్వరలోనే తీర్చుకుంటాను. ఎంత కష్టమైన పని చేసుకుంటాను. దయచేసి మీరందరూ కూడా చెప్తున్నాను తమ్ముళ్ళు, ఎటువంటి బెట్టింగ్లకు కానీ జూదానికి ఎటువంటి జూదం కానీ బెట్టింగ్లు కానీ ఆడదు తమ్ముళ్ళు. ఈ రోజునాడు ఎంతో బాధపడుతున్నాను. ప్రస్తుతం అయితే వచ్చాను, ఇంకా ఏ పనిలోని కూడా జాయిన్ అవ్వలేదు. ఒక తెలిసిన స్నేహితుడి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు పని చూస్తారు నాకు, అది ఏ పనో తెలియదు. కానీ ఏ పని అయినా సరే నేను చేయడానికి రెడీగానే ఉండి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే ఉన్న సమస్యలు అటువంటివి, ఎంత కష్టమైనా చేయాలి. దయచేసి తమ్ముళ్ళు మీరు చెప్తున్నాను, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. లైఫ్ చాలా రిస్క్లో పెట్టుకుంటారు. ఈ రోజునాడు నేను వస్తుంటే నా పిల్లలు, నా భార్య, నా వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారు. నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధ నా ఒక్క వల్ల, నేను చేసిన తప్పులు నా ఒక్కడి వల్ల కాదు, వాళ్ళైనా నన్ను నమ్ముకున్న వెనకాల కూడా బాధపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఇద్దరు జోలికి వెళ్ళకండి తమ్ముళ్ళు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏ పనికి వెళ్తానో తెలీదు, ఏ వర్క్లో పెడతారో తెలీదు. ఆఖరికి ఎడారిలో పెట్టినా నేను చేయాలి వెళ్ళి, ఎందుకంటే నాకున్న సమస్యలు అటువంటివి. కానీ త్వరలోనే నేను ఎంత కష్టమైనా సరే, ఏ పని అయినా సరే చేసి నాకున్న సమస్యలన్నీ తీర్చుకుంటాను. చాలామంది అనుకోవచ్చు, అన్న ఇక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి చేయాలని. చెప్తున్నాను కదా తమ్ముళ్ళు, మనకున్న అలవాటు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుగురించి నేను ఇంత దూరం వచ్చాను. ఎందుకంటే కొంచెం దానికి దూరంగా ఉంటే మనం కొంచెం ఏదో ఒకటి కొంచెం సంపాదించుకొని బాకీలన్నీ తీర్చుకొని కొంచెం ఆస్తులు అంతస్తులు సంపాదించక్కలేదు తమ్ముళ్ళు. నేను నాకున్న బాకీలు తీర్చి ప్రశాంతంగా ఉంటే, నా నమ్ముకున్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచితే సరిపోద్దని అనుకుంటున్నాను. చూడండి తమ్ముళ్ళు, ఇదే తమ్ముళ్ళు నేనున్న ఏరియా. అయితే ఇది ఏ ఏరియా కూడా నాకు తెలీదు. మనకి అబుదాబి, ఇది అయితే అబుదాబి మొత్తం. కానీ ఇక్కడ ఈ రూమ్లో నేను ఉంటున్నాను, మా స్నేహితుడి రూమ్ అదే. అయితే నేను ఇక్కడ ఉండను, ఇక్కడ 1-2 రోజులు ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను. ఎక్కడ పనిలో పెడితే అక్కడికి వెళ్ళిపోవాలి. చూస్తాను 2 రోజుల్లో. ఏమో మనకి తెలియదు. ప్రజెంట్ తిన్నాక ఈ రూమ్ తిన్నాక ఇలా గార్డెన్ కింద ఉంది. గార్డెన్ ఉంటే వచ్చి కూర్చున్నాను. త్వరలోనే నేను ఏ పనిలోకి వెళ్తున్నాను ఏంటి అన్నీ కూడా మీకు త్వరలోనే వీడియో చేసి పెడతాను. దయచేసి అందరూ కూడా నా జూదానికి బెట్టింగ్ దూరంగా ఉండండి తమ్ముళ్ళు. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను చేసే వీడియోలన్నింటినీ కూడా మీరు ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. ఆ వీడియోలు ముందు వీడియోల్లో నేను అసలు ఏ పనికి చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏ పనిలో జాయిన్ అవుతాను, అసలు ఇదంతా అబుదాబిలో ఏంటి, ఎలా ఉంటుంది, అన్నీ కూడా మీకు వీడియోలు చేస్తాను తమ్ముళ్ళు. సరే తమ్ముళ్ళు, అందరూ మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. దయచేసి మీరు బాధపడతా మీ వెనకాల కూడా బాధ పెట్టద్దు. త్వరలోనే నేను వీడియోలు చేస్తాను ఈ అబుదాబి గురించి. అసలు నా పని ఏంటో అవన్నీ కూడా పెడతాను. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.